ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి లిస్ట్ వర్సెస్ టపుల్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ లిస్ట్ వర్సెస్ టపుల్ అనేటివి రెండు కూడా సీక్వెన్స్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. బట్ రెండింటిని మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసినా కూడా ఈ రెండింటి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మ్యూటబుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఆల్రెడీ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి మనం ఇంకా కొన్ని ఐటమ్స్ని యాడ్ చేయవచ్చు, లేదా ఆల్రెడీ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం రిమూవ్ చేయవచ్చు, లేదా వాటిని చేంజ్ కానీ అప్డేట్ కానీ చేయవచ్చు. దాన్ని మనం మ్యూటబుల్ అని పిలుస్తాము. లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. సో వీ కెన్ యాడ్ న్యూ ఎలిమెంట్స్, వీ కెన్ రిమూవ్ ఎలిమెంట్స్, ఆర్ వీ కెన్ అప్డేట్ ఆర్ చేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మనం లిస్ట్ని వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిస్ట్లో వచ్చేసి మిక్స్డ్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్లో 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాము. సో 5 వచ్చేసి ఇంటీజర్, 5 వచ్చేసి స్ట్రింగ్ టైపు అలా ఉండాలి అని ఏం లేదు. కొన్ని ఇంటీజర్స్, కొన్ని స్ట్రింగ్స్, కొన్ని బూలియన్స్, సో ఇలా మల్టిపుల్ మిక్స్డ్ ఎలిమెంట్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి రెగ్యులర్గా అనుకుంటే కామన్లీ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు మాడిఫై ద డేటా ఫ్రీక్వెంట్లీ. డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ లిస్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లిస్ట్ తీసుకున్నాము. మై లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అనేది నంబర్స్ ఇచ్చాను, అండ్ హలో అనేది స్ట్రింగ్ ఇచ్చాను, ట్రూ అనేది బూలియన్ ఇచ్చాను. సో మల్టిపుల్ వాల్యూస్ని మిక్స్డ్ డేటా టైప్స్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మై లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ 4 అని ఇచ్చాను. సో మనం యాడ్ చేస్తున్నాము. మై లిస్ట్ ఆఫ్ రిమూవ్ ఆఫ్ హలో అని ఇచ్చాను. ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తున్నాము. సో ఈ విధంగా మనం అప్డేట్ కానీ మాడిఫై కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే టపుల్. ఏ టపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ ఇమ్యూటబుల్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇమ్యూటబుల్ నాన్ మాడిఫైయబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో రెండు కూడా ఆర్డర్డ్ అంటే మనం ఏ విధంగా అయితే వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నామో అదే విధంగా మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. బట్ లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఇక్కడ మనము ఒకసారి వాల్యూస్ని యాడ్ చేశాక వాటిలోకి ఇంకా కొన్ని వాల్యూస్ని యాడ్ చేయడం కానీ వాల్యూస్ని రిమూవ్ చేయడం కానీ జరగదు. ఇక్కడ టపుల్ కోసం అయితే మనం పారెంథసిస్ని యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా మనం మిక్స్డ్ డేటా టైప్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కెనాట్ బి చేంజ్డ్, యాడెడ్ ఆర్ రిమూవ్డ్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము? కామన్లీ యూజ్డ్ ఫర్ డేటా దట్ షుడ్ నాట్ చేంజ్డ్. సో రెగ్యులర్గా మనకు చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ టపుల్స్ని అయితే యూజ్ చేయడం